మహాగణుడు మహోన్నతుడైన దేవ, మహిమగల రాజా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు బ్రహ్మ తండ్రి. గొప్ప దేవుడువు, శక్తిమంతుడువు, పరిశుద్ధుడువు, ప్రేమ స్వరూపుడైన తండ్రి, జీవం కలిగిన మా దేవ, జీవాత్మ కలిగిన తండ్రి, నీకే వందనాలు, నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా తండ్రి నాయన ఉదయకాల సమయంలో ప్రభా మాకు ఇచ్చిన ఈ మేలు కొలుపుని బట్టి తండ్రి, ఈ తరుణాన్ని బట్టి దేవా, ఈ దినాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకే నిండు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా, నీకు స్తోత్రములు తండ్రి. ప్రభా అయ్యా, ఈ రోజు చూడని వారు ఎందరో ఉన్నారు తండ్రి. ప్రభా నాయన మా ఆయన ప్రభా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి తండ్రి నీకు స్తోత్రములు. ప్రభా ఎంత గొప్ప ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నారు తండ్రి. ప్రభా నీ కృప చేత మమ్మల్ని ఆదరిస్తున్నారు దేవా, నీకే వందనాలు తండ్రి. ప్రభా లోక రక్షకుడా, సజీవ దేవుడా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా ఆది సంబూధుడా, ఆకాశ మేఘరుష్టుడైన దేవా, నీకే వందనాలు, నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. అయ్యా నీ కృప చేత నాయన, నీ అమూల్యమైన ప్రేమ చేత ప్రభా తండ్రి మమ్మల్ని ఆదరిస్తున్నావు దేవా, నీకు స్తోత్రములు తండ్రి. ప్రభా అయ్యా రేయంతా కాచి కాపాడి మరుగనిచ్చావు తండ్రి, నీకు వందనాలు. ప్రభా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న గొప్ప దేవా, నీకే వందనాలు తండ్రి. ప్రభా అయా నిన్నటి కాల సమయంలో ప్రభా తండ్రి నాయన దావీదు ద్వారా మాట్లాడారు ప్రభా, నీకు వందనాలయ్యా తండ్రి. అయా దావీదు నా తండ్రి నాయన, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగానున్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగునని మాట్లాడారు ప్రభా తండ్రి. అవును దేవా తండ్రి, నిన్ను నమ్ముకున్న జీవితాలు నెమ్మది కలిగి అయ్యా తండ్రి శాంతి సమాధానము కలిగి జీవిస్తాయని మాట్లాడుతున్న దేవుడు అయ్యా తండ్రి. ఆయన వలనే ప్రభా తండ్రి నాకు ఆశ్రయ దుర్గమని, నాకు ఎత్తైన కోట అయిన ప్రభా, నా రక్షణకర్త అయిన దేవుడైన ప్రభా అయ్యా నెమ్మదితో నేను మేల్కొని ప్రభా తండ్రి నిన్ను స్తుతించడానికి నాయన, నిన్ను చూడడానికి ప్రభా, నీ వైపు ఆశగా ఎదురు చూడడానికి తండ్రి ప్రభా మాకు ఇచ్చిన తండ్రి. అయ్యా ఈ మనస్సును బట్టి దేవానికి వందనాలు తండ్రి. అయ్యా గొప్ప దేవుడు అయ్యా, శక్తిమంతుడు ప్రభా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకే వందనాలు ప్రభా, నీ ఘనమైన నామానికే స్తోత్రములు తండ్రి. ప్రభా అవును తండ్రి. ప్రభా నాయన ప్రాణము నాయన తండ్రి ఎక్కువ తండ్రి. అయ్యా జీవపూర్వమైన ఆత్మ చేత ప్రభా తండ్రి దేవా నా దేవుని స్తుతించాలని ప్రభా, ఉదయమునే ప్రభా నా కంఠస్వరము దేవునికి వినబడాలని ప్రభా తండ్రి. అయా భక్తులైన వారిలో ప్రభా దావీదు నాయన, అయా నా మొర ఆలకించమని, నా మొరకి చెవియొగ్గేవాడు నీవేనని, నా శ్రమల గుండా నేను ప్రయాణించి నా తండ్రి నా దేవుడు నన్ను నడిపిస్తాడని విశ్వాసములు నడిస్తున్నప్పుడు మాదిరిగా చూపిస్తున్నా తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. అవును నాయన తండ్రి, అయ్యా నా ప్రాణము నాయన దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నదంటే తండ్రి ప్రభా, అయ్యా ఇది నెమ్మది కలిగి తండ్రి జీవిస్తున్నాను మాట్లాడుతున్నాడు ప్రభా. అవును తండ్రి, నెమ్మది లేని జీవితానికి నెమ్మదిని దయచే దేవుడు అయ్యా. అయ్యా సమాధానం లేని బ్రతుకులకు సమాధానం అయ్యా తండ్రి. దేవానికి వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తుతులయ్యా ప్రభా. ఏమిచ్చినా నీ రుణం తీర్చలేను తండ్రి ప్రభా, ఎంత స్తుతించినా నీ రుణం తీర్చలేను తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా నా తండ్రి స్తుతిని కోరుకుంటున్న దేవుడు అయ్యా తండ్రి ప్రభా, దేవానికి వందనాలు. అయ్యా నిన్నటి కాల సమయంలో ప్రభా అయ్యా ఆరాధన వాక్యం మాట్లాడవయ్యా, అయ్యా వాక్యము చేత సరిచేసావు దేవానికి స్తోత్రములు ప్రభా తండ్రి. యెహోషువ ప్రభా తండ్రి, అయ్యా మోసేస్ నాయన తండ్రి ఇశ్రాయేలు ప్రభు నాయన కానానికి నడిపించినప్పుడు వాళ్ళని ప్రవహించే కానానికి ప్రభా నువ్వు ఇస్తానని చెప్పినప్పుడు ప్రభా వారిని నడిపించినప్పుడు ప్రభా నాయకుడిగా నడిపించడానికి జ్ఞానం ఇచ్చావు తండ్రి. ఎన్నికలకి ఎన్నుకున్నావు దేవానికి స్తోత్రములు ప్రభా. అయ్యా తండ్రి తను లేని తర్వాత ప్రభా యెహోషువ ప్రభా తండ్రి అదే మార్గంలో ప్రభా నిన్ను అనుసరిస్తూ ప్రభా నీ వైపు చూస్తూ తెలంగాణ ప్రభా నడిపించాడు తండ్రి ప్రభా. వారికి తండ్రి ప్రభా నాయన కానాను ప్రభా తండ్రి వాసులుగా ఇస్తానని మాట్లాడిన దేవుడు అయ్యా. అయ్యా ఇది తండ్రి వారికి ఎరుకోకు నాయన వచ్చినప్పుడు ప్రభా ఎరుకోకుని ప్రభా జయించడానికి ప్రభా వారు ప్రార్థన చేశారని మాట్లాడావయ్యా తండ్రి. అవును ప్రభా, ఈ లోకమనే తండ్రి, ఈ లోకమనే నాయన ఈ జీవితాల నుంచి ప్రభా మేము తండ్రి పరలోకమనే దేవుని యొద్దకు రావాలంటే ఈ లోకాన్ని జయించాలంటున్నా, ఈ లోక ఆశల్ని జయించాలని మాట్లాడుతున్నావయ్యా. ఆ రోజున ఇజ్రాయేలు ప్రజలు అయ్యా ప్రభా బానిసత్వం నుంచి ప్రభా పరమకాలాన్ని ఇవ్వడానికి తండ్రి నాయన
సాధిస్తానని ప్రభు వారిని నడిపించిన గొప్ప నాయకుడు ప్రభు నీకు స్తోత్రములు తండ్రి. ఈ రోజున ప్రభు నీ ప్రజలుగా నీ జనాంగంగా ప్రభు ఈనాడు తండ్రి మమ్మల్ని నడిపించడానికి యేసుక్రీస్తు వారే ఈ లోకానికి వచ్చారు ప్రభు నీకు వందనాలయ్యా. మా కొరకు ప్రధాన యాజకుడుగా ప్రభు అయ్యా నా తండ్రి నాయన యాజకుని ప్రభు ప్రధాన నాయన రాజుని తండ్రి ప్రభు నాయన నా యాజకులు తండ్రి అందరూ ప్రభు నాయన నీ వందలు నడిపించడానికి ఆనాడు ప్రభు తండ్రి దేవా నిన్ను తెలుసుకుని ప్రభా మీరు వారికి ఛాయగానే ఉన్నారు తండ్రి. అయినా భక్తులైన వారు నిన్ను గురించిన జ్ఞాపకం చేస్తుంది తండ్రి. తండ్రి యొక్కకి నడిపించిన అనేకమైన ప్రజల ద్వారా ప్రభు వారిని యొక్కకి రావాలని ఆశపడ్డారు ప్రభు తండ్రి. ఈ రోజున నాయన మాకే తండ్రిగా ఆయన మా పాపాలకు తండ్రి మాకు ఆయన మేము చేసిన అపరాధములకు తండ్రి మా కొరకు నాయన పరలోకం నుంచే దేవా నీవు దిగి వచ్చావు తండ్రి. మా కొరకు శిక్షను ధరించడానికి ప్రభు మా అపరాధములు తీయడానికి తండ్రి మా పాప శిక్షను పవిత్రపరచడానికి తండ్రి ప్రభు పరలోకం నుంచి వచ్చిన జీవాహారము నేనే అన్నావు ప్రభు నీకు వందనాలయ్యా. అవును తండ్రి నీవు రాకపోతే మేమైపోదు ప్రభు ఎప్పుడో అయ్యా నీ గొప్ప మాటలు నీ గొప్ప వార్తలేము తండ్రి మీద ఎవరు చూపించగలరు ప్రభు తండ్రి నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలయ్యా నీకు స్తుతులయ్యా ప్రభు. అయ్యా నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు అయ్యా తండ్రి వాగ్దాన పుత్రుడు దేవానికి స్తోత్రములు ప్రభు. పిలిచిన వారు తగిన దేవుడు దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభు. నీ ఘనమైన నామానికి స్తోత్రములు ప్రభు. రాజులకు రాజు ప్రభులకు ప్రభుడు దేవాది దేవుడు అయ్యా తండ్రి. అయ్యా యెహోషువ ప్రార్థించగా ప్రభు ఎరుకో గోడల్ని జయించారు ప్రభు, రాజ్యాన్ని జయించారు తండ్రి. అయ్యా మరలా ప్రభు తండ్రి ఇది సమయం అది చిన్నదే కదా అని ప్రభు మనిషిని నమ్ముతున్నారు అయ్యా. అయ్యా మనుషుల బలం మీద తండ్రి మనిషి ఆధారపడి మాట్లాడుతున్నామయ్యా. మా బలము నీవే మా ఆశ్రయం మా కోట నీవే ఉన్నావని ప్రభా మరచి తండ్రి. ఈ పట్నం చిన్నదే కదా 2,000 మంది 3,000 మంది వెళ్తే జయించేద్దాం అనుకున్నారు ప్రభా తండ్రి. కానీ అక్కడ విజయాన్ని చూడలేకపోయారయ్యా, అపజయాన్నే చూశారు ప్రభా తండ్రి. దేవా నాయన 3,000 మంది 20 మంది పైనే చనిపోయారు ప్రభా తండ్రి. అయ్యా ప్రార్థన విజయాన్ని ఇస్తుందంటున్నావు, మా జీవితాల్లో కూడా ప్రార్థనే విజయాన్ని ఇస్తుందంటున్నావు తండ్రి. నీకు స్తోత్రములయ్యా. ప్రార్థించలేని వాడు పాపము చేసి వాడితో సమానం అంటున్నావు తండ్రి. నీకు వందనాలయ్యా. లోబడని పిల్లలకు శ్రమ అంటున్నావు ప్రభా. అవును తండ్రి నేను నమ్ముకున్నాం అంటున్నాం కానీ లోకానుసరంగానే బ్రతుకుతున్నామయ్యా. లోకంలో పడిపోతున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి దేవా. సృష్టికర్త అయిన దేవుడి వైపు చూస్తూ సృష్టిని సృష్టించిన సృష్టికర్తను చూడక తండ్రి ఈ సృష్టి మనసులో ఉంటున్నాయి ప్రభా. మమ్మల్ని క్షమించండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా నాయన. అయ్యా నిన్ను గురించి నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా నీకు నిన్ను పరిచి జీవితం సూర్యుడి కింద ఉన్నదా. అవును తండ్రి నా దేవుడు అయ్యా తండ్రి అదోనియ బెజకు ప్రభు తండ్రి మేమేమి మాట్లాడుతున్నామయ్యా. బెజకు బెజకు ప్రభు అయ్యా 70 మంది రాజు భోజనం బాగా చెప్పారు. వారి భోజనం చేసినప్పుడు ఉన్నప్పుడు అది తింటుండగా పడిపోతే దాన్ని ఏరుకుని తిని రాజు లేని వారే తండ్రి. అవును నాయన నువ్వు మాట్లాడుతున్నావు
జీవితాన్ని ఒకటే విజయమంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా. అయ్యా నేను ఏది పోసానో అదే నేను అనుభవించాను నీ రాజు మాట్లాడాడయ్యా తండ్రి. నేనేది పోసిందే నాకు వస్తుందని దేవా మరి జ్ఞానికుడు తిరిగి చెప్తుంది దేవా. నీకు స్తోత్రములయ్యా. అవును తండ్రి, నేను ఏ పంట వేస్తే ఆ పంటనే కదా తీసుకుంటాను ప్రభా. దేవా నాయన ప్రార్థన నీ జీవితాన్ని ప్రభా మా బిడ్డలకు మేము ఇవ్వాలి తండ్రి. నాయన ఈ లోకంలో ఏది ఇచ్చినా తండ్రి అది సూర్యుడి కింద దేవుడు దేవా మా హృదయాల్ని మార్చండి, పరిస్థితులు మార్చండి, మా జీవితాన్ని మార్చే దేవుడు నీవే. నీకే వందనాలు, నీకే స్తుతులయ్యా. అయ్యా నాయన నిన్ను నమ్ముకున్న ప్రాణము మౌనముగా నిన్ను కలిగిన జీవితము విగ్రహాలని మార్పు చెందాలని నా దేవుడు చూస్తున్నాడని సమాధానం కలిగి జీవించడమే నీకు నిత్యము నిన్ను స్తుతించడం ఆరాధన చేసి ఆదివారం వచ్చి సన్నిధిలో వెళ్ళని జీవితానికి కొనసాగించేది కాదంటున్నావు. నీ పనుల్లోని నీ జీవితంలోని ప్రతిదీ నాయన ఆయన్ని స్తుతించడమే ఆరాధన అంటున్నావు ప్రభు. నీ క్రియలతో చూపించడమే ఆరాధన అంటున్నావు తండ్రి. దేవా ఎంత గొప్ప మాటలు మాకు ఎక్కడ దొరుకుతాయి ప్రభు, ఎంత గొప్ప వాత్సల్యం మాకు ఎక్కడ దొరుకుతుంది తండ్రి. అది నీ సన్నిధిలో ప్రభు నీ వాక్యమనే తండ్రి నాయన నీ మాటలని వాక్యము చేత దేవుడే వాక్యము, వాక్యమే దేవుడే ఉన్న దేవానికి స్తోత్రములయ్యా. అటువంటి దేవుడు మా చేతులకు అప్పగించిన దాన్ని అర్థం చేసుకుని హృదయాలకు నిష్ఠాన్ని కలగజేస్తున్నాడు దేవా. అయ్యా ఇదిగో తండ్రి సన్నిధిలో వాక్యం వింటూ ప్రభు దాన్ని చదివిలో ఆచరించగలని చెల్లెలుగా ఉంటే మీరు చెవిటి పామలించేవారని మాట్లాడుతున్న దేవుడే. నీకు వందనాలు ప్రభు. ఏ బిడ్డ నేను తొలగిపోకూడదు నాన్న, నీ నుంచి విడిపోకూడదు ప్రభు. తండ్రి దేవా పట్టుకోండి ప్రభా, పట్టుకునే దేవుడు అయ్యా, వదిలేసే దేవుడు కాదు ప్రభా. తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. అయ్యా నిజంగా మొరపెట్టి వింటానంటున్నావు, నీ మొరకు నేను చెయ్యొక్కుతానంటున్నావు. అదేమి నేను కంఠస్వరము తండ్రి వినిపిస్తానంటున్నావు తండ్రి. అవేది ఎన్నో విషయాలు ప్రభా నిన్ను తల్లిదిల్లిపోతుంది. అయ్యా నా దేవుడు నన్ను చూస్తున్నాడని అయ్యా తన కుమారుడే తను తరుగుతుంటే ప్రభా. అయ్యా రాజ్యం దొరికి తండ్రిని చంపాలనుకుంటే ప్రభా అయ్యా తప్పించుకున్నాడు కానీ కుమారుని చంపలేడు కదా ప్రభా. నా దేవుడు పేరు చూశాడు ప్రభు తండ్రి. అయ్యా నా తండ్రి ఆయన మనుషుల్లో కోరవటం ప్రభా మానవత్వం చనిపోతుంది తండ్రి. అయ్యా మనిషికి హక్కు ద్వేషం శుద్ధమే ఉంటుంది. అటువంటి మనసు మమ్మల్ని వేరుపరిచి నువ్వు ప్రేమతో ప్రేమిస్తున్నావయ్యా, అటువంటి మనసును కోరుకుంటున్న దేవుడు అయ్యా. దేవా నీకే వందనాలు ప్రభా, నీకే స్తుతులు ప్రభా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా తండ్రి హృదయవాంఛలు ఎరిగిన దేవుడు అయ్యా, హృదయ తలంపులు ఎరిగిన దేవుడు ప్రభా. అయ్యా నువ్వు సమస్తము చూస్తున్న దేవుడు అయ్యా. దేవా నీకు మరుగా ఉన్నది ఏది భూమి మీద లేదు నాయన తండ్రి. ఎవరి హృదయాల్లో ఏముందో నువ్వు చేరి చూస్తున్న దేవుడు ప్రభా. తండ్రి దేవా నీకు మేము అపరాధులుగా కనబడకూడదయ్యా. దేవా నమ్ముకున్న దేవుడు, నీతిమంతుడైన దేవుడు, మమ్మల్ని నీతిగానే జీవించమంటున్నావు. పరిశుద్ధుడైన దేవుడే కదా ప్రభా పాపాన్ని తీయగలడు ప్రభా. పరిశుద్ధుడైన దేవుడు మమ్మల్ని పరిశుద్ధంగానే పరుచుకోమంటున్నావు, నిన్ను నీవు సరి చేసుకోమంటున్నావు, శుభ్రపరచుకోమంటున్నావు తండ్రి. దేవా నీకే వందనాలయ్యా, నీకే స్తుతులయ్యా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ స్వరూపుడైన తండ్రి అయ్యా, నీకు లోపడలేని పిల్లలకి శ్రమలు అంటున్నావు ప్రభా. అయ్యా పాపము కనికరించిన వాడికి ప్రభా అడిగితే అడగకుండా నేను ఏమి ఇవ్వనంటున్నావు తండ్రి. అయ్యా ఇదిగో మనుషులను కోర్చి లోకంలో మేము బాగానే బ్రతికేస్తున్నాం కదా, నిన్ను నమ్మలేని వారు కూడా అయ్యా ప్రతి అన్ని పొందుకుంటూ బ్రతికేస్తున్నారు తండ్రి. కానీ ప్రభా మనిషి జ్ఞానం లేదు కాక దేవుడిపైన ఆధారపడటం మాత్రం నేర్చుకోమని మాట్లాడుతున్నావయ్యా. అవును తండ్రి, మనిషి జ్ఞానం ఏ పాటిది ప్రభా, మానవుడి జ్ఞానం ఏ పాటిది అయ్యా తండ్రి. నువ్వు ఇస్తేనే కదా ప్రభా ఏమన్నా పొందుతాం తండ్రి. దేవానికి వందనాలు, నీకే స్థితులయ్యా, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ మానవుని రూపించినప్పుడు నీ స్వస్త్రాలతో నీ సరిపోయింది నీ పోలి నిర్మించిన దేవా నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి నాయనకి దేవాత్మను వేసిన
దేవుడు నీవయ్యా. నీ ఆత్మ యెహోవా పెట్టి దీపము ప్రభా తండ్రి. అయ్యా మా నాసిక రంధ్రాల్లో నీ జీవవాయువు ఊదగా నేరుడు జీవాత్మ తండ్రి ప్రభా. దేవా నీ కృప ఎంత గొప్పదయ్యా, నీ వాక్యం ఎంత గొప్పదయ్యా, నీ క్రియ ఎంత గొప్పది ప్రభా. నిన్ను గురించిన జ్ఞానము మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. దేవా నీకు స్తోత్రాలు ప్రభా. మనుషులకు కనపడతావచ్చయ్యా, నువ్వు చూస్తున్నావయ్యా. నీ దేవుడి దీవెనకరంగా తండ్రికరంగా ఉంటాయని మాట్లాడుతున్న దేవుడు. దేవా దేవా మనుషులకి కనబడిన భక్తి చేయకూడదు నాయనా. నువ్వు చూస్తున్నావు, నేను దేవుడికి చేసే భక్తి తండ్రి నువ్వు ఇష్టపడే దేవుడిగా ఉన్నావు ప్రభా. తండ్రి నీకు వందనాలు. మాలో ఇంకా ఏ లోపాలు ఉన్నాయో ప్రభా తీసుకునే మనసు మాకు దయచేయండి. వాటిని తెలుసుకునే జ్ఞానం మాకు దయచేయండి ప్రభా. మరుగుదలని మార్చండి, మా తలంపులు మార్చండి, మా వ్యక్తులు మార్చండి దేవా. అయ్యా ఉపశుద్ధులతో ప్రభా ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించినంటున్నావు దేవా. తలం జరిగిన దేవుడు దేవా నీకే వందనాలయ్యా. నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా ఆరాధించుటకు జ్ఞానపరచుటకు తండ్రి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవా నీకే చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి అనేక విషయాల చేత విజ్ఞాపన చేత నీ పాదాల చెంతకు వస్తున్నాం ప్రభా. ప్రతి ప్రార్థన ఆలకించి తగిన కాలంలో జవాబిస్తున్న దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రభా తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నీకు వందనాలు ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా భవన్ యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా తండ్రి వారి పట్ల చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి పెద్ద కుమారుడు ప్రభా లండన్ నుంచి వచ్చాడని ప్రభా క్షేమకరమైన ప్రయాణం ఇచ్చి తండ్రి బిడ్డకి క్షేమాన్ని ఇచ్చి నడిపించిన విధానాన్ని నీకు నిండు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. అవును ప్రభా తన చదువు అంతట్లో మీరు తోడుగా ఉండి ప్రభా బిడ్డకు కావలసిన ప్రతి ఒక్కరిని అవసరాన్ని తీరుస్తున్నాయి. బిడ్డకి క్షేమాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. తన చదువు అంతట్లో తోడుగా ఉండండి. తన భవిష్యత్తు మీ పాదాలు చెంది పెట్టుకుంటూ ప్రభా నిన్ను అడగడం మాకు నేర్పించండి. ఆ తల్లికి ఆ బిడ్డలకి నేర్పించుతున్నందుకు వందనాలు ప్రభా తండ్రి. నిన్ను ఆనుకున్న వారిని నువ్వు తలవలే గాని తోకవలే ఉంచునని మాట్లాడుతున్న గొప్ప దేవుడు అయ్యా. దేవా నీకే వందనాలు ప్రభా. అలాగే తండ్రి ఇదిగో ప్రభా నీ స్పీకర్ కంపెనీ ప్రభా అందులో ఉన్న వర్కర్స్ కోసం చాలా బాధపడుతున్నారయ్యా. అవును తండ్రి పని చేసిన వారిని నిరాశతో పంపకూడదని ప్రభా వారి వారి కుటుంబాలతో ఆనందంగా సంతోషించుకుందామని ఆశపడుతున్నారయ్యా. వారి హృదయాలు చూస్తున్న దేవుడు అయ్యా. దేవా ఎవరిని చింతపరచకూడదని ఎవరిని బాధ పెట్టకూడదని వారి హృదయాలు చూస్తున్న దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో నా దేవుడు మా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేస్తుంటారని ప్రభా. అయ్యా చేసినాను దేవుడే దేవుడని ప్రభు నీ వైపు దృష్టిగా చూస్తున్నందుకు వందనాలు ప్రభు తండ్రి. ఇదిగో యజమానుల హృదయాన్ని మార్చండి, సార్లు హృదయాల్ని మార్చి ప్రభా తండ్రి వారికి ఇవ్వాల్సిన అమౌంట్ వేయడానికి సహాయం చేయండి. వర్కర్స్ ఆనందంతో కుటుంబాల దగ్గరికి వెళ్ళడానికి వారి ఊర్లు వెళ్ళడానికి సహాయము చేయండి. ఏదైనా మీరే కార్యము చేయగల దేవుడు అయ్యా. నీ వైపు ఆశగా చూసే హృదయాలు మాకు వారికి దయచేస్తున్నందుకు వందనాలు ప్రభా. అయ్యా నిఖిల్ కూడా జ్ఞాపకం చేసుకోండి. తనకు కూడా మంచి భవిష్యత్తుని దయచేయండి దేవా. తన చదువుల్లో కూడా తోడుగుండి నడిపించండి అయ్యా. నాయన నీ చేస్తున్న ప్రయాణంలో కూడా మీరు తోడుగా ఉండండి. వారి కొరకు ప్రార్థన చేసి స్త్రీగా తల్లిగా ప్రభా తల్లిని నిలబెట్టిన వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి అనుదిన ప్రార్థన ప్రభా ఒకరిని కొరకు ఒకరి ప్రార్థించి ఇరిమే కుటుంబం అని యేసయ్య రక్తంలో కరిగిబడిన వారందరూ కుటుంబం అని మాట్లాడుతున్న దేవుడు నా తండ్రికి నీవయ్యా. మా సహోదరులు తండ్రి మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని పెట్టి తండ్రి వందనాలు ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ కుటుంబం చుట్టూ మీకు అంచనా వేయండి. ప్రతి అవసరతని మీలో తీర్చే కృపని అనుగ్రహించండి. నీ కృప నీ కాపుదల బిడ్డలపై నిండుగా ఉంచమని అయ్యా. ఇదిగో భవనక్కకి తండ్రి సతీష్ అన్నికి బిడ్డలకి మంచి ఆరోగ్యము క్షేమాన్ని ఇచ్చి నడిపించమని అయ్యా. మళ్ళీ మార్చి నెలలో ప్రయాణమై వెళ్తున్న బిడ్డకు కూడా మీరు తోడై ఉండి నడిపించమని సహాయము దయచేయమని అయ్యా. గొప్పవాడా శక్తిమంతుడా పరిశుద్ధుడా ప్రేమ స్వరూపుడైన తండ్రి నీకే వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా అనేకుల కొరకు ప్రార్థించి తల్లిగా ప్రభా అనేకులు నీ వైపు నడిపించే తల్లిగా ప్రభా అక్కని నడిపించమని తండ్రి నిలబెట్టమని కృప చూపించమని నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. అలాగే నాయన తండ్రి ప్రభా అన్నపూర్ణ చెప్పింది ప్రభా అయ్యా. సూర్యబాబా నేను జ్ఞాపకం చేసుకోండి. అవును ప్రభా యస్లము ప్రభా బలహీనతలోకి నడిపిస్తుంది అయ్యా. ఒక బలహీనత ప్రభా మనిషిని పాడు చేసేదాకా విడిచిపెట్టదు ప్రభా. ఏదైనా నీ
నీ పైన ఆనుకునే జ్ఞానము దయచేయండి అయ్యా. దేవా ఇదిగో తండ్రి, ఆరోగ్యం చెడిపోయే వరకు ప్రభా ఆయాసనం విడిచిపెట్టదు తండ్రి. అయ్యా నీకు అసాధ్యమైనది లేదు నాయన. ఆ హృదయాన్ని మార్చండి అయ్యా, ఆ హృదయంతో మాట్లాడండి అయ్యా. అయ్యా నా తండ్రి, నీకు అసాధ్యమైంది భూమి మీద ఏదన్నా కలదా ప్రభా తండ్రి. దేవా అయ్యా, భార్య ప్రార్థన చేస్తుందయ్యా, సంఘం ప్రార్థన చేస్తుందయ్యా, బిడ్డల కొరకు తండ్రి కన్నీరు కారుస్తుందయ్యా, తన భర్త కొరకు కన్నీరు కారుస్తుందయ్యా. నీ కన్నీరు వృధా పోదంటున్నావు ప్రభా. నీ కన్నీటికి ఒకనాడు సమాధానము జవాబునిస్తానని మాట్లాడుతున్న దేవుడు అయ్యా. అటువంటి విశ్వాసంతో నడిపించమని, కృప చూపించమని అయ్యా. తన మనసును మార్చుకుని తండ్రి, నా భార్య నా కొరకు ఎందుకు బాధపడుతుందో, నా బిడ్డలు ఉన్నారు తాగుతున్న వారి ఆరోగ్యాలు పాడైపోతున్నాయనే జ్ఞానము పూర్వమని తండ్రి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. చీకటి నుంచి ప్రభా విడిపించమని, అంధకారంలోంచి తొలగించమని తండ్రి, చీకటనే అంధకారంలోంచి బిడ్డలను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గొప్పవాడా, శక్తిమంతుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడైన తండ్రి, నీకే వందనాలయ్యా. అలాగే తండ్రి ప్రభా నాయన వారి అక్కగారి గురించి చెప్పిందయ్యా. అయ్యా నిన్ను నమ్ముకుని ప్రభా లోకంలో కలిసిపోతున్నారయ్యా. అవును తండ్రి, దేవుడిని నమ్మితే అద్భుతాలు జరుగుతాయని, ఆస్తులు వస్తాయని, అంతస్తులు వస్తాయని కాదు నాన్న, ఈ భూమి మీద ఎలా జీవించినప్పటికీ అయ్యా జీవం తర్వాత జీవనిచ్చే దేవుడు ఉన్నాడు ప్రభా. ఎరగడానికి సహాయం చేయండి అయ్యా. వారిని బట్టి మారలేరయ్యా. అయ్యా నిన్ను నమ్మి తండ్రి బోధ కూడా తండ్రి అది సరైనగా ఉండాలని మాట్లాడుతున్న దేవుడు అయ్యా. ఇదిగో తండ్రి, ఎందరో క్రైస్తవులైన వారు ప్రభా వెనక్కి మళ్ళీ పోతున్నారయ్యా. ఆయన క్రైస్తవ జీవితాల నుంచి తొలగిపోతున్నారు ప్రభా. అయ్యా నిన్ను గురించి జ్ఞాపకాలు తెచ్చుకోక ప్రభా. వారి జీవితంలో సరైన ప్రవాసం తెలియని బాధ లేక వ్యక్తి విడిచిలోని ప్రభా ప్రార్థించడంలోని ఎడతెరిగికుండా మనం మాట్లాడుతున్న దేవుడు మనసులో ప్రభా వారికి దయచేయండి అయ్యా. నీ రక్షణ పొందుకునే ప్రభా లోకంలో కలిసిపోతే తండ్రి అయ్యా, అన్ని అయిన వారు ఎలా మారగలరు ప్రభా. సహాయం చేయండి. నీ వాక్యము చేస్తుందయ్యా. నేను పిలిచిన వారు కొందరైతే నా యొద్ద నిలిచి వారు కొందరే, నేను అనేకలు పిలుస్తాను కానీ అందరూ నా వారికి జీవించే జీవితాలు చూపించండి. వారి అక్క హృదయాల్ని మార్చండి, బావగారి హృదయాన్ని మార్చండి. నిజరక్షకుడు వైపు చూసి జ్ఞానం వారికి చేయించండి. ఆర్థిక సమస్యలన్నీ కష్టపడితే తండ్రి ఆ ఫలాన్ని ఇచ్చేవాడు నీకు అయ్యా. నా తండ్రి శక్తినిచ్చేప్పుడు నీకు తెలుస్తున్న జ్ఞానం వారికి దయచేయండి. వారి దగ్గర బిడ్డలు మారాలి అయ్యా. ఇదిగో అన్నిటిని బిడ్డలు పెట్టాలి తండ్రి. దేవా కుటుంబం మార్చబడాలయ్యా, రక్షణ కావాలి తండ్రి, సహాయం దయచేయండి. దేవానికే వందనాలయ్యా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా వారే కాదు తండ్రి, దేవుని నమ్ముకున్న చాలా మంది దేవుడు అంటున్నారు కానీ ప్రభా లోకానుసరంగానే చేస్తున్నారు ప్రభా. లోకానుసరంగా జీవించే వారిగానే జీవిస్తున్నారు అయ్యా. నువ్వు చూస్తున్న దేవుడు అయ్యా. ఒక రోజు నేను వస్తానని మాట్లాడిన వాగ్దానం చేసిన దేవుడు అయ్యా. త్వరలో రాబోతున్న దేవుడు ప్రభా. నీకు వందనాలయ్యా. అవును తండ్రి, మనుషుల ప్రభా ఈ లోకంలో జరిగే అద్భుతాల కొరకు, ఈ లోక జరిగే ఆశగా చూస్తున్నారు ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి, దీని తర్వాత పట్నం ఉందంటున్నావు అయ్యా. ఇదిగో నీలో నిద్రించిన వాడికి అంటున్నావు ప్రభా. వారికి క్షమాపణ లేదంటున్నారు ప్రభు. వందనాలయ్యా. అటువంటి జీవితాల్లో పారిపోతున్న ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేవా వారి జీవితాల్లో ప్రార్థన కొరివైపోతుంది. వాక్యము పట్ల శక్తి లేకపోవడమే తండ్రి. ఈ మాటలు ప్రభా వారి హృదయాలకి వెళ్ళకపోవడమే తండ్రి ప్రభు. దేవా ఇటువంటి స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేస్తాను తండ్రి. దేవా సహాయం దయచేయమని, మీరే నడిపించమని, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. దేవానికి వందనాలు తండ్రి. గొప్పవాడా, శక్తివంతుడా, పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపుడని తండ్రి నీకే వందనాలయ్యా. అలాగే తండ్రి ప్రభా నమ్మగాన్ని ప్రభా తండ్రి తన ఆరోగ్య విషయంలో నా దేవుడు ఎంతో గొప్ప చేస్తున్నాడని, సహాయం చేస్తున్నాడని జీవిస్తున్నాను తండ్రి. ఆశ్రయించిన మేలు కోరికలు ఉండదు ప్రభు. అయ్యా సింహము పిల్లలైన అయ్యా నీ పిల్లలైన వారు ఏ మిగిలి పొదులైనది మాట్లాడుతున్న దేవుడు అయ్యా. దేవా ఈ భౌతికమైన శరీరం కొరకు
మేము ఆశపడుతున్నామేమో. ఆత్మీయ ఆహారం మీరు మాకు పెడుతున్నారు తండ్రి. ఇటువంటి విశ్వాసంలో నడిపించమని సహాయం చేయమని దేవా. ప్రతి సమస్య నుంచి మీరు విడుదల దయచేయమని అయ్యా. బిడ్డల భవిష్యత్తు కొరకు ప్రభా, తన కుమారుడి భవిష్యత్తు కొరకు అయ్యా, తన అల్లుడి భవిష్యత్తు కొరకు ప్రార్థించమంది అయ్యా. బిడ్డలకి నాయన ఎగ్జామ్ రాశాడని ఎగ్జామ్ లో పాస్ అయ్యాడని చెప్తుంది ప్రభా. అయ్యా బిడ్డ భవిష్యత్తుని మీరే నిర్ణయించుకో దేవుడు. మీ బంగారు పాదాలు చింత పెడుతున్నాం దేవా. నీకు వందనాలు ప్రభా. బిడ్డలకి మంచి భవిష్యత్తుని వండుతుంది. నీకు స్తోత్రములయ్యా. నీ చిత్తం ఏమంటుందో నేను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తీయాలని కూడా జ్ఞాపకం చేస్తుంది అయ్యా. తనకు కూడా ప్రభా నీ చిత్తం ఏమైందో నెరవేర్చండి. తన భర్త విషయంలో కూడా సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ఇదిగో నాయన సంతకి వెళ్ళి ఖాళీ చేసి వెళ్ళినాను తండ్రి ప్రభా. ఆ వ్యక్తి వచ్చిందండి ఇబ్బంది పెడుతుంటే ప్రభా. తండ్రి వెళ్ళి ఖాళీ చేసేమని చెప్తున్నాడు అంటుంది ప్రభా. అయ్యా ఆ బిడ్డ కూడా నిన్ను చేయండి.